పాలమూరులో కమలం వాడిపోతుందా? గోడలపై జై శ్రీరామ్ గుర్తులు, ఇండ్లపై చితికిపోయిన కాషాయపు జెండాలే తప్ప ఎక్కడా కనపడని బీజేపీ నాయకులు. మొక్కుబడిగా సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఇదిలాగే ఉంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8కే పరిమితమైన సీట్లు 2028లో 4 రావడం కూడా కష్టమే అంటున్న భారతీయ జనతా పార్టీ కార్యక్రమం. తీసరీ బార్ మోడీ సర్కార్, తీసరీ బార్ 400 పార్ అంటూ నమో మంత్ర మోడీ మానియాతో భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం చేజిక్కించుకుంది. మూడోసారి అధికారంలోకి రావడం ఏ పార్టీకైనా అంత ఆషామాషి కాదు. అయినప్పటికీ దేశ ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇటీవల జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో ప్రజలు ఎంపీగా నిలబడ్డ అభ్యర్థులను కాకుండా నమో మంత్ర మోడీ చరిష్మాకు ఓటు వేశారన్నది జగమెరిగిన సత్యం. గత లోక్సభ ఎన్నికల్లో అంటే 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లు రాగా, ఇటీవల జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీ తీసరీ బార్ 400 పార్ నినాదంతో ముందుకెళ్లిన 240 సీట్లతో మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో ఇలా ఉంటే రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని బీజేపీ నాయకులు శ్రేణులు ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంగా తిరిగి 119 సీట్లకు గాను 8 ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 సీట్లకు ప్రజలు 8 మంది ఎంపీలను దేశం కోసం, దేశ భద్రత కోసం, సనాతన ధర్మం కోసం, మోడీ కోసం గెలిపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు సంవత్సరం కావస్తుంది. తెలంగాణలో బీజేపీ ఏ స్థాయిలో ఉంది, రాష్ట్రంలో బీజేపీ గురించి పక్కన పెడితే మన పాలమూరులో భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో ఉంది? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరులో 14 నియోజకవర్గాల్లో దాదాపు 12 స్థానాల్లో బీజేపీ డిపాజిట్ కూడా రాకపోవడం శోచనీయం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుని కాంగ్రెస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం విజయకేతనం ఎగిరేసేందుకు ప్రణాళికలు చేస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై, వారి పాలనపై ప్రశ్నిస్తూ రాబోయే ఎన్నికల్లోనైనా గెలవాలని తపన పడుతుంటే, పాలమూరులో భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ గుర్తులతో, గోడలపై చితికిన కాషాయపు జెండాలతో ఇళ్లపై తప్ప నాయకులు ఎక్కడా కనబడక భాజపా ఉనికి కోల్పోతుందని ప్రజలు, ముఖ్యంగా వారి కార్యకర్తలే వాపోతున్నారు. ఇటీవల లగచర్ల ఘటనపై ఎంపీ డీకేఆర్ 15 నిమిషాలు మాట్లాడితేనే తెలంగాణ మొత్తం బీజేపీ హాట్ టాపిక్ గా మారిందని గుర్తు చేసుకుంటూ, ఎన్నికల ముందు నాయకుల్లో ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఎందుకు కరువైందని కార్యకర్తలు వాపోతున్నారు. పాలమూరులో భారతీయ జనతా పార్టీకి క్యాడర్ ఉన్న లీడర్లు కరెక్ట్ లేరని, ఎన్నికల ముందు పారాషూట్ నాయకులు దిగుతారని, నిజంగా ఎన్నికల బరిలో నిలబడాలనుకునేవారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతానికి తోడ్పడుతూ, అధికార పార్టీని ప్రశ్నిస్తూ, దేశ రాష్ట్ర అభివృద్ధికి అవసరమయ్యే కార్యక్రమాలు చేపడుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలి. కానీ మా నాయకులు కనబడడం లేదని పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇటీవల ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పాలమూరులో మాత్రం సభ్యత్వ నమోదు కార్యక్రమం మొక్కుబడిగా జరిగిందని, అసలు మా నాయకులకు బూత్ ఇన్ఛార్జీలు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, మండలి ఇన్ఛార్జీలు కూడా తెలియదని మరెంతో మంది కట్టర్ బీజేపీ కార్యకర్తలు కింది స్థాయి నాయకులు బాధను వ్యక్తపరుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నారు, కానీ ఎందుకు ఎవరు భారతీయ జనతా పార్టీలో కలవడం లేదని, బీజేపీలో చేరికలు ఎందుకు కావడం లేదని చాలా మందిలో ఒక రకమైన ఆలోచన వ్యక్తమవుతుంది. భారతీయ జనతా పార్టీ అంటే మేమే అన్నట్టుగా కనబడే, అదే విధంగా తిరిగే కొందరు పెద్ద నాయకులకు అధిష్టానం ప్రాముఖ్యతనిచ్చి అసెంబ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన, అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ స్వప్రయోజనాల కోసం పార్టీలు మరగా, కొందరు మాత్రం పదవులు ఉన్నా లేకపోయినా పార్టీకి మేము నిబద్ధతతో ఉంటామని, నిలువెత్తు కాషాయ జెండాలం మేమంటూ పార్టీలోనే ఉన్న పార్టీ అధిష్టానం బలపరిచిన ఎంపీ అభ్యర్థి డీకేఆర్ నాకు మాత్రం మద్దతు ఇవ్వకపోగా, ఒకానొక స్థాయిలో జాతీయవాదంలో బీసీవాదం తీసుకొచ్చి పార్టీలో చీలికలు తీసుకురావడానికి ప్రయత్నించారని, ఇటీవల ఎంపీ డీకేఆర్ నాకు ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ రాకపోవడానికి అదే పార్టీలో ఉన్న ఒక వర్గం ప్రయత్నం చేశారని, పాలమూరు భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములటలు జరుగుతున్నాయని, ఇదిలాగే పోతే రాబోయే రోజుల్లో పాలమూరులో భారతీయ జనతా పార్టీ కనుమరుగైపోయే అవకాశాలు లేకపోలేవని అదే పార్టీ కార్యకర్తలు చెప్పుకోవడం విశేషం. ప్రతి పార్టీలో ఆ పార్టీకి సోషల్ మీడియా ప్రత్యేకంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఉన్న ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా భారతీయ జనతా పార్టీని ఏమైనా విమర్శిస్తే బీజేపీ కార్యకర్త కాకుండా నార్మల్ ప్రజలు సైతం బీజేపీ సోషల్ మీడియా లాగా పనిచేస్తూ మిగతా పార్టీ వారికి కౌంటర్ ఇవ్వడం మనం గమనించవచ్చు. ఎలక్షన్లో ఎంతో మంది ప్రజలకు బీజేపీకి ఓటేయండి నాయకులు ప్రచారం చేయకపోయినా, ఎన్నికల్లో సాధారణంగా చేసే మర్యాదలు చేయకపోయినా, ఎంతో మంది ప్రజలు భారతీయ జనతా పార్టీ అంటే దేశం కోసం పాటుపడే పార్టీ, అదేవిధంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించే పార్టీ అని బీజేపీకే ఓటు వేశారు. పార్టీకి ప్రజలకున్న గౌరవం అలాంటిది. ఇంత గొప్ప క్యాడర్ ఉన్న ఎందుకు లీడర్లు రావడం లేదని
మహబూబ్ నగర్ జిల్లా వరకు చూసుకుంటే దేవరకద్ర మహబూబ్ నగర్ చర్చలకు పలానా నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులని ఎవరూ లేరని, అధికార పార్టీని ప్రశ్నించిన, హిందూ ఆలయాలపై సనాతన ధర్మంపై జరుగుతున్న దాడిని ప్రశ్నించిన, ఏమైనా సమస్యలపై నిరసనలు చేద్దామన్నా, మాపై ఏమైనా కేసులైతే మమ్మల్ని పట్టించుకునే నాయకులే కరువయ్యారంటూ కట్టర్ హిందువులు, కొందరు బీజేపీ కార్యకర్తలు అనుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. పాలమూరు ఎంపీగా గెలిచిన డీకే అరుణ తాను వక్ఫ్ బోర్డు మెంబర్ కావడంతో చాలా బిజీగా ఉంటున్నారని, అయినప్పటికీ ఎన్నో సమస్యలపై తానే గలం విప్పుతున్నారని, తన 7 నియోజకవర్గాల్లో నాయకులు ఉన్నప్పటికీ సమస్యలపై వారు ఆ స్థాయిలో ప్రశ్నించకపోవడం, కార్యక్రమాలు చేపట్టకపోవడం కార్యకర్తల్లో ఒక రకమైన లోటును కలుగజేస్తున్నదని ఎంపీ డీకే అరుణ తాను 7 నియోజకవర్గాల్లో త్వరలోనే నాయకులను, ముఖ్యంగా పారాషూట్ నాయకులను కాకుండా పార్టీ పటిష్టతకు పాటుపడే ముఖ్య నాయకులను ఎమ్మెల్యే అభ్యర్థులుగా సిద్ధం చేసేలా ప్రణాళికలు చేయాలని కార్యకర్తలు, ప్రజలు కోరుకుంటున్నారని సమాచారం. చూద్దాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గ బీజేపీ నాయకులు ఏ మేరకు పనిచేస్తారో, భారతీయ జనతా పార్టీ ఏ మేరకు విజయం సాధిస్తుంది.